వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. సో సారీ, వీడియోలు చాలా లేట్గా వస్తున్నాయి. కారణం ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగింది. కార్కి యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంటే. యాక్చువల్గా పుట్టపర్తి పోయి వచ్చిన తర్వాత 9th, 10th, 8th, 9th, 10th కంటిన్యూస్గా రైడ్స్ చేస్తున్నా కానీ పెద్దగా వ్లాగ్స్ చేయలేదు. 10th మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేసి 11th ఈవినింగ్ 9 o'clock వరకు చేశాను అనమాట. 9 o'clock వరకు 36 hours, దాంట్లో ఒక 2-3 hours పడుకున్నాను అంతే. ఫుల్గా టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తే పిల్లలు బయటికి వెళ్ళాలన్నారు. పక్కనే ఒక ఎంబీటీ మాల్ ఉంది, సో అక్కడికి వెళ్దామని పిల్లల్ని, అంటే నా కూతురు నా కొడుకుని మాత్రమే ముందు సీట్లో వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకున్నారు. నేను సీట్ బెల్ట్ వేసుకున్నా. తీరా జస్ట్ ఇంకా అప్ ఎక్కాలి, రైట్ తీసుకొని అప్పు ఎక్కాలి, ఇండికేటర్ వేసి స్లోగా తిప్పుతుంటే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ వచ్చేసి కారుకు ముందర వచ్చేసి కొట్టేసింది. ఇద్దరు కింద పడినారు. ఫార్చునేట్గా ఎవరికి ఏమీ కాలేదు. 11th నైట్ కారు అయితే టోవింగ్, అంటే ఫ్రీ సర్వీస్ అనమాట, రెనాల్ట్ వాళ్ళది. 2 years వరకు మనకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ అయితే ఫ్రీగా ఉంటుంది. సో వాళ్ళని పిలిచారనమాట. వాళ్ళు పిలిస్తే కారుని తీసుకొని షోరూమ్కి తీసుకుపోయారు. మరుసటి రోజు నేను పోయి డాక్యుమెంట్స్ అన్ని సైన్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని, బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి సో ఇన్సూరెన్స్కి అప్లై చేశాను. అప్రాక్సిమేట్లీ 67,000 అవుతుందని చెప్పి మెసేజ్ వచ్చిందనమాట ఆ రోజే. సో 11th నైట్ ఇస్తే వాళ్ళు నాకు తిరిగి ఇచ్చింది 24th, అంటే ఆల్మోస్ట్ 12 days 13 days వితౌట్ అర్నింగ్స్. 12 days నుంచి అర్నింగ్స్ లేవు. నిన్న ఈవినింగ్ కారు వచ్చిందనమాట. కారు వస్తే నాకు కొంచెం ఫీవరిష్గా ఉండి నిన్న స్టార్ట్ చేయలేదు. ఈరోజు 25th, ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. సో ముందర మొత్తం కారు డ్యామేజ్ అయిపోయింది. ఒరిజినల్ బిల్ వచ్చేసి 64,000 అప్రాక్సిమేట్లీ. మనము కట్టింది, అంటే ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి బంపర్ టు బంపర్ మొత్తం అన్నీ కవర్ అయినాయి. మనం కట్టింది ఎంత అంటే క్లెయిమ్కి తర్వాత పార్ట్స్ సంథింగ్ వాళ్ళు వేసిన బిల్ వచ్చేసి 1,955 రూపీస్. 1,955 మనం కట్టినాము. ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంత కట్టారంటే, అంటే ఎంత ఖర్చు అయింది కారుకి అంటే 64,955, అంటే అప్రాక్సిమేట్లీ 65,000. ఇక్కడ చూడండి, 64,955 రూపీస్ మనకు బిల్ అయితే వచ్చింది. డ్యామేజ్ అయితే ముందర భారీగా అయిందనమాట. 65,000 ఖర్చు అయిందంటే మీరే ఆలోచించండి. మొత్తం బంపర్ ముందర అంతా అసలు ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి కారు రెడీ అయింది. ఈరోజు 25th. మెరీ క్రిస్మస్ టు ఆల్ మై క్రిస్టియన్ ఫ్రెండ్స్. 25th 6 o'clockకి నేను మళ్ళీ డ్యూటీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు డ్యూటీ ఎలా ఉంటుందో అన్నీ తెలుసుకుందాము. సో ఈరోజు జరిగిందైతే జరిగిపోయింది. యాక్సిడెంటే, తప్పు ఎవరిది? ఇవన్నీ మాట్లాడేదాని బదులు మనం యాక్సిడెంట్ అయింది, మన టైం బాగాలేదు, యాక్సిడెంట్ అయింది, దాని ఖర్చు అయితే అయింది, ఒక 12 days అయితే అర్నింగ్స్ లేవు, అయినా కూడా మనం సస్టైన్ చేసుకొని మళ్ళీ లైఫ్ అయితే కొనసాగించాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్యాబ్ ట్యాక్సీ. 25th 6 o'clockకి ఈవినింగ్ క్యాబ్ ట్యాక్సీ స్టార్ట్ చేస్తున్నాను. నా క్యాబ్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. I just went from this way. Oh, and you took a U-turn? No, I just came back. 769. Dr. Krishna Rao was not complaining. We are still on the bus. Simply waste of energy.
ఈరోజు యాక్చువల్గా నెక్స్ట్ డే అనమాట. అంటే నేను నైట్ స్టార్ట్ చేసా కదా 25th డిసెంబర్ నైట్ మొత్తం చేసి మార్నింగ్ 5కి అయిపోయింది అనమాట నా పని. 5కి అయిపోతే ఇంటికి వచ్చేసాను, రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు అర్నింగ్స్ చూద్దాము. అంటే ఒక 11 hours వర్క్ చేస్తే మనకు నైట్ టైంలో ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 5 వరకు చేస్తే ఎంత వచ్చిందో చూపిస్తాను. చూసుకోవచ్చు 25th టోటల్గా ఇది ఫీ ఒకటి ప్లాట్ఫామ్ ఫీ 229 యాడ్ అయింది ఈరోజు. ఎందుకంటే మనది ఎక్సెల్ కాబట్టి, ఎస్యూవీ కాబట్టి. సో 8 hours ఊబర్లో చేశాను, 7 trips, 11 points ఏమో యాడ్ చేశారు. సో ఊబర్లో 2666. సో ఇంకోటి ఏంటంటే నా మొత్తం అన్నీ ఊబర్ ఎక్సెల్ ఆర్డర్స్ అనమాట. చూడండి 26 minutes 16 kilometersకి 337, ఇది క్యాన్సిల్డ్. ఇంకోటి ఊబర్ ఎక్సెల్ 264 rupees వచ్చింది, 8.63 kilometersకి 15 minutes. ఇది కూడా ఊబర్ ఎక్సెల్ 281 వచ్చింది, 17 minutes 8 kilometersకి. తర్వాత ఇది కూడా ఊబర్ ఎక్సెల్ 200 వచ్చింది, 12 minutesకి 7.95 kilometers. ఊబర్ ఎక్సెల్ క్యాన్సిల్డ్ ఫీ వచ్చేసి 61 rupees, ఇది కూడా 45 rupees క్యాన్సిల్డ్ ఫీ. తర్వాత 529 ఊబర్ ఎక్సెల్ 57 minutes 18.26 kilometers. తర్వాత ఇది 603 ఊబర్ ఎక్సెల్లో 12 kilometersకి 45 minutes. ఇది ఫస్ట్ ఆర్డరు 572 వచ్చింది, 1 hour 45 minutesకి 20.39 kilometers. సో 2666 ఊబర్లో వచ్చింది. నెక్స్ట్ ర్యాపిడోలో చేశాను అనమాట 2 orders. ఇది చూసారా 441 ర్యాపిడోలో. ఇంకా ఓలాలో కూడా చేశాను. టూ ట్రిప్స్ చేశాను, 348. సో టోటల్గా 3455 rupees మనకు 11 hours వచ్చింది. దీంట్లో సిఎన్జికి ఎంత పోయిందో చూద్దాము. టోటల్ కిలోమీటర్స్ తిరిగింది 193 kilometers. సో ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి అనుకోండి. ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి అంటే మనకు ఫుల్ ట్యాంక్కి ఒక 800 rupees తీసేయండి, మైనస్ సో 3455 మైనస్ 800 చేస్తే 3655. దీంట్లో ఊబర్లో ఇన్సెంటివ్ కూడా రావాలన్నమాట. మనం నిన్న 7 trips చేసాం కదా, 7 ట్రిప్స్కి ఆఫర్ ఏముందంటే 350 వస్తుందని. అది ఇంకా యాడ్ అవ్వలేదు. సో అది యాడ్ అయితే మనకు 350 యాడ్ చేసుకోవచ్చు. 350 యాడ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా 3005 rupees. సో ఒక నైట్ టైము అంటే ఈవినింగ్ 6 o'clock మొదలెట్టి పొద్దున వరకు 5 వరకు చేసుకుంటే మొత్తం ఒక 3000 rupees సిఎన్జి పోయి మిగిల్చుకోవచ్చు అనే ఐడియాతో నిన్న స్టార్ట్ చేశాను. అది వర్కౌట్ అయింది. సో ఈరోజు ఏం చేశానంటే 6 o'clock మొదలెట్లేదు, ఇప్పుడు 8:45 9 అవుతుంది అనుకోండి. సో 9 ఆ టైంలో అంటే 6 to 10 ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్లో ఫుల్గా సిఎన్జి ఎక్కువ కాలిపోతుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది. అట్లా లేకుండా లేట్గా స్టార్ట్ చేసామనుకోండి 10-10:30, అప్పుడు రోడ్లు ఖాళీగా ఉంటాయి, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికన్నా. ఒక 10 kilometers 15 minutesలో వెళ్ళిపోవచ్చు. అట్లా ఇప్పుడు లేట్గా స్టార్ట్ చేస్తే ఒక 9 o'clock నుంచి స్టార్ట్ చేసి పొద్దున 9 o'clock వరకు చేస్తే ఎంత వస్తుందో ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.